ఇప్పుడు 2 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఒక దానిలోకి తక్కువ మంది, ఒక దానిలోకి చాలా ఎక్కువ మంది వెళ్తున్నారంటే దానికి అర్థం ఏంటి? ఒక షాపింగ్ మాల్ వాడు స్పెషల్ ఆఫర్ ఏదో పెట్టాడు. జనం దానికి అట్రాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇది జనం సైకాలజీ. సేవలో మనం చేసే ప్రతి యాక్టివిటీలోనూ ఒక అట్రాక్షన్ ఉండాలి. ప్రతి యాక్టివిటీలోనూ అంటే? అంటే నాకు సైట్ లేదు కానీ స్పెట్స్ ఉంది. జస్ట్ ఫర్ అట్రాక్షన్. బైబిల్ ఉంది కానీ ట్యాబ్ తీసుకొచ్చాను. జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఫేస్ చూసారా ఎంత గ్లోగా ఉందో? ఫేస్ ప్యాక్ చేయించాను. జస్ట్ ఫర్ అట్రాక్షన్. ఏంటి అంతా రైమింగ్లోనే మాట్లాడుతున్నాను అనుకుంటున్నారా? రైమింగ్ కూడా ఒక అట్రాక్షనే. జనం ఫిజికల్ అట్రాక్షన్ చూస్తారు. మనం దాన్ని మెయింటైన్ చేస్తేనే మనకి అట్రాక్ట్ అవుతారు. దీన్నే లాజిక్ అంటారు. ఇప్పుడు నేను యూత్ని అట్రాక్ట్ చేయాలి. అందుకే ఈ హెయిర్ స్టైల్, ఈ గడ్డం, ఈ డ్రెస్ ఇవన్నీ లేకపోతే వర్కౌట్ అవ్వదు. దేవుడు వృద్ధులకు కిరీటంగా తలనేర్పునిస్తాడని వాక్యం చెప్తుంది. అది దేవుని చిత్తం. దేవుని పోలికల్లో ఒకటి కూడా. అలాంటప్పుడు లేని రంగును చూపడానికి, ఉన్న వయసును దాచడానికి రంగులు వేయడం అనేది ఆత్మ సంబంధాలు చేసే పనేనంటారా? అసలు మన వయసును దాచుకోవాల్సిన అవసరం ఏముంది? దేవుడు మనల్ని ఎలా ఉంచితే అలానే ఉంటాం. అయినా ఒక సేవకునికి తనను ఇతరులకు అందంగా కనబరుచుకోవాలనే ఆలోచన రావచ్చా? మనుషుల దృష్టికి ఘనంగా, అందంగా కనిపించాలంటే ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలి, ఎలా తయారవ్వాలి, ఎలాంటి రంగులు వేసుకోవాలని శరీరం కోసమే ఆలోచిస్తున్నారు. మనుషుల దృష్టికి ఘనంగా కనిపించేవి దేవుని దృష్టికి అసహ్యమని బైబిల్ చెప్తుంది. సేవకులే శరీర సంబంధులుగా ఉంటే ఇక విశ్వాసులు ఏమైపోతారు? సేవకులే డంబాలకు పోతుంటే ఇక విశ్వాసుల్లో తగ్గింపు ఎక్కడి నుంచి వస్తుంది? సేవకులే సెలబ్రిటీలా బ్యూటీ పార్లర్కి వెళ్తే కానీ బయటికి రాకపోతుంటే విశ్వాసులు ఆత్మ సంబంధులుగా ఎలా మారుతారు? విశ్వాసాన్ని ఆకర్షించాల్సింది మనం కాదు బ్రదర్. మనం ఆకర్షిస్తే వాళ్ళు మనకు అభిమానులు అవుతారు. వాళ్ళని ఆకర్షించాల్సింది క్రీస్తే. లోకానికి క్రీస్తుని చూపితే ఆత్మల్ని పట్టుకోగలం. మనల్ని మనం చూపితే శరీరాన్ని సంపాదించగలం కానీ ఆత్మల్ని రక్షించలేం.